హే గాయ్స్, అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. మా ఇంట్లో మేము చేసుకునే ఫస్ట్ పూజ వరలక్ష్మి వ్రతం. ఫస్ట్ పూజ ఎందుకంటున్నా అంటే మేము ఒక 2 months బ్యాక్ హౌస్ ఇనాగ్రేట్ చేసుకున్నాం. సో ఒక మెమరీ లాగా ఉండాలి అని వ్లాగ్ చేసుకున్నా. అండ్ నా ఛానల్లో ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. అమ్మవారితో స్టార్ట్ అయింది అండ్ ఇట్లనే లాంగ్ లైఫ్ పోవాలని మీరు కూడా బ్లెస్ చేయండి. లాస్ట్ 2 years నుండి మా మమ్మీ వరలక్ష్మి వ్రతం చేస్తుంది, కానీ ఎప్పుడు కలుషం పెట్టి అమ్మవారిని పెట్టుకొని చేసుకోలేదు. సో ఏదైనా మిస్టేక్ అయితే మాత్రం ప్లీజ్ కరెక్ట్ చేయండి. మీరు చెప్పేదాన్ని బట్టి మేము నేర్చుకుంటాం. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు, ఏ రోజు చేస్తారు, వాయనాలు ఎందుకు ఇస్తారు, కలుషం ఎందుకు పెట్టుకుంటారు, ఇవన్నీ డౌట్సే. అసలు హిస్టరీ ఏంది, ఎట్లా స్టార్ట్ అయింది అని తెలుసుకోవాలని చిన్న క్యూరియాసిటీ కూడా ఉండే. సో ఇంకా చాలా వీడియోస్ చూస్తుంటే కొన్ని స్టోరీస్ వచ్చినాయి. దాంట్లో నాకు అర్థమైన ఒక చిన్న షార్ట్ స్టోరీ మీకు చెప్తా. అది తప్పు అయితే కరెక్ట్ చేయండి. కరెక్ట్ అయితే నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు. స్కంద పురాణంలో చారుమతి అనే ఒక ఆవిడకి లక్ష్మీదేవికి చాలా భక్తితో పూజలు చేస్తుండే అంట. అట్లా రెగ్యులర్గా పూజలు చేస్తూ ఉంటే ఆ అమ్మవారే డైరెక్ట్గా కలలోకి వచ్చి, నీ హస్బెండ్, పిల్లలు, హెల్త్, వెల్త్ అంతా బాగుండాలి అంటే నాకు ఈ వ్రతం చెయ్యు, నీకు ఈ వరాలు ఇస్తా అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ డేనే ఆ వ్రతం చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుండి అమ్మవారు కూడా చల్లగా చూస్తారు అనే నమ్మకం. నాకు తెలిసిన ఇంకొక హిస్టరీ, చారుమతి అనే ఆవిడ అమ్మవారికి చాలా భక్తితో పూజలు చేస్తుంటే అమ్మవారు ఆ పూజలు మెచ్చి, నాకు నీ పూజలంటే ఇష్టం, నీకేం వరం కావాలో కోరుకో అంటే, నాకేం వరాలు వద్దమ్మా, నా భర్త, పిల్లలు అందరూ చల్లగా ఉంటే చాలు అని కోరుకుంటే ఈ వ్రతం చేసిన ప్రతి ఒక్కరికి ఈ వరం లభిస్తుంది అని అమ్మవారు దీవించారంట. నేను చెప్పిన ఈ రెండిట్లో ఏదైనా తప్పు ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఎక్కువ పూజలేమి రావు. పక్కన డెకరేట్ చేయడం, అన్ని చదిరి పెట్టడం ఇవన్నీ చేస్తా. పూజలు మాత్రం అన్నయ్య, మమ్మీయే చేస్తారు. 1 day బిఫోరే డెకర్, అమ్మవారి శారీ డ్రేపింగ్ ఇదంతా చేసి పెట్టుకున్నాం. మొత్తం కంప్లీట్ అయినాక ఫైనల్గా అమ్మవారే వచ్చి కూర్చున్నారు అనే అంత మంచి ఫీలింగ్ వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ అంతా మంచిగా వస్తే నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అండ్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకున్నాం అనే కొన్ని స్టెప్స్ కూడా చెప్తా. అమ్మవారిని కూర్చోబెట్టినాక వస్త్రం వేశారు. కలుషానికి రాగి చెంబు తీసుకొని గంధం, కుంకుమతో బొట్టు పెట్టి వాటర్, కాయిన్స్, పసుపు, కుంకుమతో తమలపాకులు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టుకొని కొబ్బరికాయ మీద రెడ్ కలర్ బ్లౌజ్ పీస్తో కలుషం ప్రిపేర్ చేసుకోవాలి. కలుషానికి అమ్మవారికి దీపాలు పెట్టి మా అన్నయ్య పూజ చేశారు. అమ్మవారికి నైవేద్యాలుగా పులిహోర, పూరి, నానబెట్టిన శనగలు, వడ, సేమియా చేశారు. నైవేద్యాలు చేస్తున్నప్పుడు కూడా వ్లాగ్ షూట్ చేసుకోవాలనుకున్నా, కానీ అంత టైం సెట్ అవ్వలేదు. పూజ కొంచెం ఎర్లీగా చేసుకున్నాం. సో అప్పటికి వాయినాలకు ఇంకెవరు రాలేదు. వీళ్ళు మా బాబాయ్, పిన్ని. యాక్చువల్గా మా బాబాయ్ వాళ్ళు క్రిస్టియన్స్, కానీ మా కోసం పూజకు వచ్చారు. అమ్మవారికి, కలుషానికి మా అందరికి అన్నయ్య హారతి ఇచ్చి ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్నాం. హారతి ఇస్తున్నప్పుడు అమ్మవారిని చూస్తే చాలా మంచిగా అనిపించింది. పూజ కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా జరిగిపోయింది. నేను ఎప్పుడు అమ్మవారికి మొక్కుకుంటున్నా, ఫస్ట్ తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే క్షమించండి అనే వస్తుంది. కావాలని ఏది చేయము, కానీ తెలిసి తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ అందరికీ మా అన్నయ్య హారతి ఇచ్చాడు. సో నేను మా అన్నయ్యకి హారతి ఇచ్చిన. అండ్ ఇంకా లాస్ట్కి అన్నయ్య తీర్థం ఇస్తున్నారు. పాలు, పెరుగు, చక్కెర, వెన్న, తేనెతో తీర్థం చేశాం. ఇట్లనే ఇంకా ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం ఇంకా పెద్దగా చేసుకోవాలని మీరు అందరు కూడా బ్లెస్ చేయండి. నాకు తీర్థానికి చేతి ఎలా పట్టుకోవాలో తెలియకపోతే మా అన్నయ్య నేర్పించి ఇస్తున్నారు. తెలీదు అంటుంది అనుకోకండి, అదొక పెద్ద లాంగ్ బ్యాక్ స్టోరీ. అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా చెప్తా. కానీ అన్నీ ఇప్పుడిప్పుడే మంచిగా నేర్చుకుంటున్నా. ఏ వ్రతమైనా, ఏ పూజ అయినా కూడా మన వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళందరూ మంచిగా ఉండాలనే కోరుకుంటాం. ఒకరికి మంచి కోరుకోకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం కోరుకోవద్దు అంటారు. ఇక్కడ అమ్మవారికి పెట్టిన శారీ, బ్లౌజ్, వాయనం అంతా మా మమ్మీకి ఇస్తున్నారు. అండ్ మా ఇంట్లో మేము పెట్టుకున్న అమ్మవారు ఎంత చక్కగా ఉందో చూడండి. నేనే 2 days చూసి దిష్టి పెట్టిన, అంత చక్కగా ఉండే. ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ మా మమ్మీ వాయనం ఇస్తుంది. వాయనంలో బ్లౌజ్, తమలపాకు, పసుపు, కుంకుమ, అరటిపండు, కాయిన్, ఫ్లవర్, బ్యాంగిల్స్ ఇవన్నీ పెట్టి ఇస్తున్నారు. ఫస్ట్ వాయనం నాకే ఇచ్చింది. మా మమ్మీయే కాళ్ళకి పసుపు పెడతా అంది, కానీ అట్లా కళ్ళని టచ్ చేయడం నాకు అసలు నచ్చదు. పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనేసి ఇంకా మా మమ్మీని బ్లెస్ చేస్తున్నా. నేను వాయనం తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ మా పిన్ని వాళ్ళకి వాయనం ఇస్తున్నారు. ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చినా కూడా వరలక్ష్మీదేవి ఇంటికి వచ్చింది అనే నమ్మకం. ఇంకా మా మమ్మీ ఈవినింగ్ కూడా పూజ చేసింది. మా పూజలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఈవినింగ్ కూడా ఇద్దరు మా మమ్మీ, డాడీ కలిసి కూర్చొని చేశారు. బికాస్ దిస్ వ్రతం స్పెషల్లీ మేడ్ ఫర్ హస్బెండ్స్ కదా. అండ్ మా ఇంటి వరలక్ష్మి ఎట్లా అనిపించిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఈవినింగ్ పూజ కూడా అయిపోయి హారతి ఇచ్చేశారు. అమ్మవారి దయ వల్ల వ్రతం అయితే ప్రశాంతంగా జరిగిపోయింది. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది, మంచిగా చేసినారంటే హ్యాపీ అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బై బై.